యేసుక్రీస్తు నామములో బెతెస్దా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. కష్టకాలంలో మనము దేవునికి మొరపెట్టాలని దేవుని ఉద్దేశం. ప్రార్థనలు వినడం, ఆత్మతో సత్యముతో ప్రార్థించే వారికి సహాయం చేయడం ఆయనకి అతి ప్రియము. తన ప్రజలు నమ్మకంగా విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ప్రార్థనలకు ఆయనిచ్చే జవాబులు ఆయన్ను వారింకా కీర్తించడానికి కారణమవుతాయి. మనం ఎల్లప్పుడూ చేయవలసింది ఇదే. దేవుని వైపుకు మన హృదయపూర్వకంగా తిరిగితే ఆయన మనల్ని కష్టాల నుంచి బయటకు తీసుకువస్తాడు, లేదా వాటిని భరించగలిగే కృపను, బలాన్ని ఇచ్చి ఇవన్నీ మన మేలుకే జరిగేలా చేస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము నీకు మొరపెట్టిన దినమున నీవు మా మొర ఆలకించి మాకు ప్రతిఫలాన్ని ఇచ్చే మంచి దేవుడుగా మాకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినాన దేని కొరకైతే ఈ ప్రజలు నీ తట్టు తిరిగి మొరపెడుతున్నారో వీరి మొర ఆలకించి ప్రతిఫలాన్ని, జవాబును దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.